పిఆర్టీ సంఘ పక్షాన స్వాగతిస్తాం సార్. ఓకే భరత్ గారు, చావర్ రవి గారు చెప్పాలి. భరత్ గారు ఒక్క మాట చెప్పండి సార్. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది అసలు డయాగ్నోసిస్ కరెక్ట్ గా జరగటం లేదు సార్. ఇప్పుడు వాస్తవంగా ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డిఫెక్ట్ ఎక్కడ ఉందంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఉంది. ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు 5+ చిల్డ్రన్ 6 లక్షల మంది పిల్లలు ఉంటున్నారు. 6.2 లక్షల మంది. అందులో ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లలు కేవలం 1,27,000 మంది. మిగిలిన వాళ్ళంతా ప్రైవేట్కి పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్ లో ఉంటున్నాయి, గవర్నమెంట్ లో ఉండట్లే. కాబట్టి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ ఆటోమేటిక్ గా ప్రైవేట్ స్కూల్లో ఎన్రోల్ అయిపోతున్నారు. 4.8 lakh చిల్డ్రన్ ఎవ్రీ ఇయర్, లాస్ట్ 3-4 years నుంచి చూస్తే. అందుకని ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చేరే పిల్లలే తగ్గుతున్నారు. కాబట్టి వాళ్ళు పైకి వచ్చినప్పుడు హై స్కూల్స్ లో కూడా అదే వస్తుంది. రాబోయే 5 ఏళ్ల కాలంలో చాలా హై స్కూల్స్ సింగిల్ డిజిట్ పడిపోతాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఫీడింగ్ పిల్లలే లేరు. 5వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలే ఉండట్లేదు. అందుకని దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది కదా ఇవాళ చూడాలి. మేమనే తెలంగాణ పెద్ద స్కూల్ పెడితేనే వాళ్ళంతా వస్తారని కాదు, వాళ్ళని ప్రభుత్వ పాఠశాలకు తీసుకురావడానికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ 1,300 స్కూల్స్ పెట్టామని బడ్జెట్ లో చెప్పారు. ఈ రోజు లేట్ గా పెట్టారనుకోండి. అవి కూడా ఏం పెట్టారు? యూకేజీ ఒక్కటే పెట్టారు. ఓకే, ఫస్ట్ క్లాస్ లో చేరడానికి ముందు యూకేజీ ఒక్కటి పెట్టారు. యూకేజీ పెడితే ఎట్లా సరిపోద్దండి? నర్సరీ, ఎల్కేజీ ఎక్కడికి పోవాలి వాళ్ళు? నర్సరీ, ఎల్కేజీ కూడా స్టార్ట్ చేస్తేనే ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేసినట్టు. కాబట్టి మీరు ప్రైమరీ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ చేసి దానికి అవసరమైన టీచర్స్ ని, ఆయాస్ ని, వర్కింగ్ స్టాఫ్ ని ఇచ్చి ప్రైమరీ స్కూల్స్ లో ఆ పని చేయాలి. చేయాలంటే మీరు అన్నట్టు 10 మంది పిల్లలు ఉన్న ప్రైమరీ అది కూడా ఉంటదేమో. ఇంకొకటి భరత్ సార్, ఆకునూరు మురళిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మురళి గారు 2 స్కూల్స్ ఉంటాయి, ఇప్పటి నుంచి 3 రకాల స్కూల్స్ ఉంటాయి. తెలంగాణ ఫౌండేషన్ స్కూలు, మోడల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 3 స్కూల్స్ ఉంటాయి. మిగతా స్కూల్స్ అన్ని పోతాయని చెప్పారు. అవును, పోతాయండి. అంటే పోవాలనేది వరల్డ్ బ్యాంక్ పాలసీ, లేకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఎన్ఈపి 2020 వీలైనంత వరకు పాఠశాలను కుదించమని చెప్తా ఉంది. అదే మనం చేస్తామంటే దాన్ని మేము అంగీకరించాం. ఒకసారి కాలర్స్ తీసుకుందాం. రవి గారు, భరత్ సార్ దీంట్లో ఒక చిన్న సబ్మిషన్ సార్. ఒక్కసారి అంటే